Good morning, everyone. Now we are going to discuss the topic of nutrients. Nutrients. What are nutrients? Nutrients are nothing but ఫుడ్ కాంపనెంట్స్. అంటే మనం డైలీ తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో కొన్ని కెమికల్స్ మన బాడీకి యూజ్ అవుతాయి. వాటినే న్యూట్రియంట్స్ అంటాము. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫర్ అస్? ఫస్ట్ జస్ట్ సీ, మన బాడీ సింగిల్ సెల్తో మేకప్ అవుతుంది. సింగిల్ సెల్. ఈ సింగిల్ సెల్లో నెక్స్ట్ ఇట్ కెన్ ఫార్మ్స్ యాజ్ ఏ టిష్యూ. అంటే ఈ సింగిల్ సెల్ ఏం చేస్తుంది, ఒకదాంతో ఒకటి కంబైన్ అయ్యి ఇలాగా టిష్యూస్లా ఫామ్ అవుతాయి. అంటే జస్ట్ ఈ డాట్ 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 అంటే సెల్ 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 ఇలా సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూ లాగా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ టిష్యూస్ అన్నీ ఇలాగ మేకప్ అయ్యి ఒక ఆర్గాన్, అంటే బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి మనకి. హార్ట్, బ్రెయిన్, లివర్, కిడ్నీ, ఇవన్నీ కూడా ఆర్గాన్స్ అంటారు. ఈ ఆర్గాన్ తర్వాత ఆర్గాన్ సిస్టమ్గా చేంజ్ అవుతుంది. ఆర్గాన్ సిస్టమ్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి. సపోజ్ ఇది లివర్కి స్టమక్, ఫుడ్ పైప్, ఇంటెస్టైన్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, ఇట్లాగా చాలా ఆర్గాన్స్ అన్నీ కలిసి ఒక ఆర్గాన్ సిస్టమ్గా ఫామ్ అవుతుంది. సపోజ్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ డైజెస్టివ్ సిస్టమ్. అదే బ్రెయిన్ తీసుకుంటే నర్వ్స్, బ్యాక్ బోన్, బ్రెయిన్, ఇది నర్వస్ సిస్టమ్ అవుతుంది. అంటే దేనికైతే సపరేట్గా ఉంటుంది. స్కూల్స్లో ఎలాగైతే సపరేట్గా ఈచ్ వన్ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ అలా సపరేట్గా ఎలా క్లాసెస్ అయితే ఉంటాయో, ఇన్ దట్ సేమ్ వే ఆర్గాన్స్ అన్నీ కలిసి ఒక సిస్టమ్ లాగా ఫామ్ అవుతాయి. డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇలాగన్నీ. సో వీటన్నిటికీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మనకి బాడీలో సెల్. ఈ సెల్ కనుక మనకి లేకపోతే అసలు ఇవి మనకి ఏది ఫామ్ అవ్వవు. సరే, సెల్ ఫామ్ అవుతుంది, సెల్ నుంచి ఇవన్నీ గ్రో అవుతున్నాయి. బట్ ఎలా గ్రో అవుతున్నాయి? హౌ దీస్ ఆల్ ఆర్గాన్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ అవర్ బాడీ. సో ఫర్ దిస్ గ్రోత్ దిస్ సెల్ నీడ్స్ ఎనర్జీ. అంటే మన బాడీ ఫుల్గా సెల్సే ఉన్నాయి. సో ఈ సెల్స్కి ఎనర్జీ ఉంటేనే ఈ ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అవుతాయి. ఈ ఆర్గాన్స్లో వర్క్ అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది. పర్ఫెక్ట్గా జరగాలి గ్రోత్ అంటే సెల్స్ నీడ్స్ ఎనర్జీ. మరి ఈ సెల్స్కి ఎనర్జీ who will give? That means nutrients only will give the energy to the cells. So see here, cells ఇంకా మనకి ఏమి ఇస్తాయి? From the cells we will get health, provides energy. అంటే మనం బాడీకి ఎనర్జీ, మనం యాక్టివిటీస్కి డైలీ వీఆర్ డూయింగ్ మెనీ ఆఫ్ ద యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ అన్నీ సరిగ్గా చేయాలి అంటే ఇట్ నీడ్స్ ద ఎనర్జీ. నెక్స్ట్ రిపేర్ అండ్ గ్రోత్. సపోజ్ మనకి ఏదైనా చిన్న ఇంజ్యూరీ జరిగింది, అంటే దెబ్బ తగిలింది, దెన్ బ్లడ్ విల్ కమ్ అవుట్. అగైన్ ఆ బ్లడ్ అలాగే ఫ్లో అవుతుంటే వాట్ విల్ హ్యాపెన్? బ్లడ్లో ఉండే ఎనర్జీ, గ్లూకోజ్ మొత్తం బాడీ నుంచి మినరల్స్ అన్నీ లాస్ అయ్యి వీ విల్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ ఎల్స్ వీ వోంట్ డూ ద యాక్టివిటీస్ బై ద ఎనర్జీ. మనకి ఎనర్జీ అనేదే ఉండదు. సో ఆ టైంలో ఏమవ్వాలి? వెంటనే ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి అంటే ఏం కావాలి? వాటికి కొన్ని మినరల్స్ అవసరం అవుతాయి. ఆ మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫుడ్ నుంచే మన బాడీకి వస్తాయి. అండ్ అలాగే ఏదైనా దెబ్బ తగిలినా వెంటనే హీల్ అయిపోతుంది. అంటే దట్ మీన్ ఒక 3-4 డేస్కి వెంటనే స్కిన్ ఫామ్ అయిపోతుంది చిన్న దెబ్బ తగిలిన. అది ఎలా జరుగుతుంది అంటే అక్కడ కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ తోటి బాడీ రిపేర్ అవుతుంది. సో ఈ న్యూట్రియంట్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రోత్. అంటే స్మాల్ సెల్గా మదర్ ఊంబ్లో మనం ఫామ్ అయ్యి అగైన్ బేబీస్గా, ఆఫ్టర్వర్డ్స్ చిల్డ్రన్, నెక్స్ట్ టీన్స్, ఆఫ్టర్ టోటల్ ఉమెన్ ఆర్ మెన్. అంటే ఒక బాడీ స్ట్రక్చర్ గ్రో అవ్వటానికి న్యూట్రియంట్స్ ఆర్ వెరీ వెరీ నెసెసరీ. సో our body growth and development of organs and for doing metabolisms are nothing but the కెమికల్ ప్రాసెస్. మెటబాలిజమ్స్ అంటే ఏంటి? లోపల మనకి అన్ని ఫంక్షన్స్ జరుగుతాయి. అంటే యూరినేషన్, హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. హార్ట్ మనకి వెంటనే లబ్డబ్ అని మనకి వెంటనే కొట్టుకుంటూ ఉంటుంది. ఎలా జరుగుతుంది? అది ఒక మెటబాలిజం. దాని ద్వారానే మనకి ఆక్సిజన్ వీఆర్ బ్రీతింగ్ అండ్ రిలీజింగ్ ద కార్బన్ డయాక్సైడ్. సో ఇలా జరగాలన్నా కానీ వీ నీడ్స్ ద న్యూట్రియంట్స్.
regulate chemical process. అంటే నెంబర్ ఆఫ్ కెమికల్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ బాడీ. సో overall nutrients concept is nothing but we will get health, it provides us energy, it repair growth, it regulates chemical processes. And what are the nutrients? Nutrients are actually two types. One first is macronutrients and micronutrients. What about macro? Macro అంటే మీనింగ్ బిగ్, అంటే హై అమౌంట్స్. అంటే మన బాడీకి న్యూట్రియంట్స్ అవసరం అవుతాయి, బట్ అన్నీ కూడా అవే అమౌంట్స్లో కావాలని రూల్ ఏం లేదు, ఈక్వల్ అమౌంట్స్లో. దట్ మీన్ మ్యాక్రో అంటే బిగ్. మన బాడీకి హై అమౌంట్స్లో నీడ్ అయ్యే న్యూట్రియంట్స్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. అలాగే స్మాల్ అమౌంట్స్లో అవసరమయ్యే న్యూట్రియంట్స్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. సో సీ హియర్, totally nutrients are 7 types. First, carbohydrates. Next, lipids or fats. Proteins. Third one is proteins. Carbohydrates, lipids, proteins. These three are called as macronutrients. That means our body needs these nutrients in high amounts. After these four, see here, micronutrients. First one, minerals, vitamins, dietary fiber and water. These four are called as micronutrients. That means our body needs these nutrients in small amounts. So carbohydrates are final how many types? Macronutrients and micronutrients. In the classification of macronutrients, carbohydrates, lipids, proteins and micronutrients under minerals, vitamins, dietary fiber and water. First, in this session we will discuss about macronutrients. See here, first macronutrients lo first one carbohydrates. కార్బోహైడ్రేట్స్ కి జనరల్ ఫార్ములా CHO. అంటే ఇవన్నీ కెమికల్స్. C అంటే కార్బన్, H హైడ్రోజన్, O ఆక్సిజన్. సపోజ్ సి హియర్ షుగర్, గ్లూకోజ్ అందరికీ తెలుసు. గ్లూకోజ్ వెన్ ఎవర్ వీ ఫీల్ వీక్నెస్ వీ యూస్ టు డ్రింక్ ద గ్లూకోజ్ వాటర్. వై? బికాజ్ మీన్స్ గ్లూకోజ్ ఈజ్ నథింగ్ బట్ ద షుగర్. ఆ గ్లూకోజ్ అనేది షుగర్ కంటెంట్, మన బాడీలోకి ఇమీడియట్గా వెళ్ళి సెల్స్కి ఎనర్జీని ఇవ్వగలదు షుగర్. సో గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. అంటే సి హియర్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్. సి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అంటే ఈ 3 కెమికల్స్ కంపల్సరీగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్లో. సో దిస్ వన్ ఈజ్ గ్లూకోజ్, దిస్ వన్ ఈజ్ గ్లూకోజ్. మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా కానీ, సపోజ్ ఫ్రూట్స్ ఆర్ ఎల్స్ డైలీ వీఆర్ ఈటింగ్ మెనీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, రైస్, టిఫిన్స్, ఎవ్రీథింగ్. ఇవి మన బాడీలోకి డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా వెళ్ళి డైజెస్టివ్ సిస్టంలో డైజెషన్ జరిగి ఇట్ ఫార్మ్స్ యాజ్ ఏ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్గానే చేంజ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ మనకి ఎవ్రీ సెల్కి మూవ్ అవుతుంది. హౌ ఇట్ విల్ మూవ్? అది స్టమక్ నుంచి ఇంటెస్టైన్లో మనకి ఫామ్ అవుతుంది. మరి మన బాడీ మొత్తానికి హౌ ఇట్ విల్ మూవ్? Because there one cell is important to move. That one is nothing but blood cell. So see here, total our body needs blood and oxygen also we need. బ్లడ్ సెల్ అనేది మనకి ట్రాన్స్పోర్టర్, మన బాడీలో ట్రాన్స్పోర్టర్. బ్లడ్ సెల్ అండ్ వాటర్ ఇవన్నీ ట్రాన్స్పోర్టర్. మనం ఫామ్ అయిన ఎనర్జీ అండ్ డ్రింక్ చేసిన వాటర్ ఎవ్రీథింగ్ కూడా మనకి టోటల్గా ఎందులోకి మూవ్ అప్ అవుతాయి? బ్లడ్గానే మూవ్ అవుతుంది. ఆ బ్లడ్డే ఈ గ్లూకోజ్ని టోటల్ బాడీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ మెయిన్ పాయింట్. కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ వన్, ఇట్ ప్రొవైడ్స్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్గాన్స్ కన్స్ట్రక్ట్ అవ్వాలి. In the starting itself introduction we discussed from the cell it forms as a organ system.
ఇన్ దీస్ స్టెప్స్, ఇన్ దీస్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఫామ్ అవుతున్నాయి ఇవి? బై ద సెల్ ఎనర్జీ. ఆ సెల్కి ఎనర్జీ ఎవరిస్తారు? న్యూట్రియంట్స్, జస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా. ట్రావెల్స్ ఇన్ బ్లడ్. నవ్ ఓన్లీ వి డిస్కస్డ్. ఎలా ట్రావెల్ అవుతుంది? గ్లూకోజ్ లాగా డైజెస్టివ్ సిస్టంలో మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఒక జ్యూస్ లాగా ఫామ్ అయ్యి ఎనర్జీ అంతా కూడా మనకి బ్లడ్లోకి ట్రావెల్ అవుతుంది. బ్లడ్ మన బాడీ టోటల్ అంతా ఎప్పుడూ ఫ్లో అవుతూనే ఉంటుంది. దట్ మీన్స్ ఎవ్రీ ఆర్గాన్కి, హార్ట్కి, లంగ్కి, కిడ్నీకి, బ్రెయిన్, బ్యాక్ బోన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి బ్లడ్ ద్వారానే మనకి ఆ ఎనర్జీ మూవ్ అవుతుంది. ఆ బ్లడ్లో ఏముంటుంది? గ్లూకోజ్ ఉంటుంది. నెక్స్ట్, స్టోర్డ్ యాజ్ గ్లైకోజన్ ఇన్ మజిల్స్. ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఉంది కదా, అది ఏ విధంగా మనకి మజిల్ గ్రోత్ ఉంటుంది కదా, ఆ మజిల్లో ఎలా స్టోర్ అవుతుందంటే ఈ గ్లూకోజే గ్లైకోజన్గా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ గ్లూకోజ్ 1 స్పూన్ షుగర్ అనుకుంటే ఈ గ్లైకోజన్ ఒక 10 స్పూన్స్ షుగర్ అట్లాగా. అంటే హెవీ మనం ఫుడ్ ఇంటేక్ తీసుకుంటూనే ఉంటాము. అలా ఫుడ్ ఇంటేక్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఫుడ్లోని ఎనర్జీ, అంటే ఫుడ్లో షుగర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. మనం తినే రైస్ కార్బోహైడ్రేట్ అందులో ఉండేది. ఆ కార్బోహైడ్రేట్ అంతా కూడా గ్లూకోజ్గా లోపల ఫామ్ అవుతుంది. సరే కొంచెం తింటే ఓకే, గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది. బట్ మనం హెవీగా తింటాం, హెవియర్ మీల్స్ ఆర్ఎల్స్ ఏదైనా స్వీట్స్, నెక్స్ట్ ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్, మార్నింగ్ టిఫిన్స్, ఇట్లా అన్నీ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ ఏమవుతుంది? ఆ కొంచెం షుగర్ కూడా ఇంకొంచెం షుగర్ లెవెల్ ఎక్కువయ్యి గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది బాడీలో. హౌ ఇట్ స్టోర్డ్? గ్లైకోజన్ ఇన్ మజిల్స్లో గ్లైకోజన్గా చేంజ్ అవుతుంది. సో ఓవరాల్లీ జస్ట్ సీ వన్స్, carbohydrates are nothing but which consists of carbon, hydrogen and oxygen. For example, C6H12O6. Note down this chemical formula. This is basic chemical formula of carbohydrate. C6H12O6. This one is glucose. It provides energy. And it is used for construction of organs and nerve cells. It travels in blood, stored as glycogen in మజిల్స్. అండ్ మజిల్స్ అంటే లివర్ మజిల్స్, ఫ్యాట్ సెల్స్ అన్నిట్లో. సో కార్బోహైడ్రేట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కాంపౌండ్ కార్బోహైడ్రేట్స్. కాంపౌండ్ అంటే మీనింగ్ మెనీ, కాంపౌండ్ అంటే కాంప్లెక్స్. See here, starch and fiber. First one is starch. Starch అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఐ టోల్డ్. గ్లూకోజ్ అంటే 1 స్పూన్ షుగర్ అనుకోండి, ఇది ఒక 10 స్పూన్స్ షుగర్ గ్లైకోజన్, ఇది ఒక 20 స్పూన్స్ షుగర్. అంటే షుగర్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ బాడీలో ఎక్కువ అవుతుంది, హెవీ అయిపోతుంది. మనం తీసుకున్న ఫుడ్ వల్ల హెవీ అయిపోతుంది. అది స్టార్చ్ అనమాట. స్టార్చ్గా బాడీలో స్టోర్ అవుతుంది. ఇది ఎక్కడ, ఏ ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయి మనకి అంటే హెవీ ఆఫ్ షుగర్, గ్లూకోజ్ కాకుండా. గ్లూకోజ్ చూసుంటారు పౌడర్ ఫామ్లో ఉంటుంది. అంటే అలాంటిదే ఇంకా 10 టైమ్స్ బ్రెడ్, రైస్, సిరియల్స్, బనానాస్, పొటాటో, గ్రీన్ వెజిటేబుల్స్, వీటన్నిటిలో కూడా కాంపౌండ్ కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ ఉంటుంది అండ్ ఫైబర్. ఈ గ్రీన్ వెజిటేబుల్స్లో ఫైబర్ ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇందులో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండదు. ఫ్రూట్స్, మిల్క్, హనీ, షుగర్, కేక్స్, వీటన్నిటిలో కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇవి. సో కార్బోహైడ్రేట్స్ ఆర్ 2 టైప్స్, కాంపౌండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఓవరాల్ కార్బోహైడ్రేట్స్ ఫంక్షన్ ఏంటి? బాడీకి ఎనర్జీ ఇస్తుంది. గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది. ఈ గ్లైకోజన్ అగైన్ స్టార్చ్గా, హియర్ గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది. అగైన్ ఇది మనకి స్టార్చ్గా బాడీలో ఉంటుంది. ఓవరాల్గా మన బాడీకి ఇది ఎనర్జీని ఇస్తుంది. ఈ ఎనర్జీ త్రూ బ్లడ్ ఇట్ ట్రావెల్స్ టు ద బాడీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్. దెన్ ఓన్లీ వీ విల్ డూ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ అవర్ డైలీ life. See here afterwards, fiber. This fiber is nothing but found in complex carbohydrate foods. That means, see here, this is also is nothing but రఫేజెస్ అంటాం, డైటరీ ఫైబర్స్ అంటాం. ఈ కార్బోహైడ్రేట్లోనే మనకి యూస్ఫుల్ అయ్యే ఫైబర్ అంటే లో అమౌంట్స్లో ఉంటుంది. కార్బోహైడ్రేట్ కింద లో అమౌంట్స్లో ఉంటుంది. దీన్ని రఫేజెస్ అంటాము. హోల్ గ్రెయిన్
హోల్ గ్రెయిన్ బ్రెడ్, సిరల్స్, వెజిటేబుల్స్, ఈ లేడీస్ ఫింగర్, వీటన్నిటిలో కూడా రఫేజెస్ ఉంటుంది. అగైన్ వీ విల్ డిస్కస్ అబౌట్ రఫేజెస్ బ్రీఫ్లీ. సో రోల్ ఆఫ్ ఫైబర్, ఈ ఫైబర్ కంటెంట్ బాడీకి ఎందుకు యూజ్ అవుతుంది? హెల్ప్స్ బోయల్ రెగ్యులారిటీ, దట్ మీన్స్ డైలీ వీ ఎక్స్క్రీట్ అయ్యే టైంలో బాడీ అక్కడ యానస్ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ అవుతూ ఉంటాయి. దాన్ని బోయల్ మూమెంట్ అంటారు మన డైలీ ఎక్స్క్రీషన్ టైంలో. ఇట్ రెడ్యూస్ కాన్స్టిపేషన్, దట్ మీన్స్ మనకి డైజెషన్ ట్రబుల్ లేకుండా ఉంటే బాడీలో ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు డైజెషన్ ట్రబుల్ ఎప్పుడైనా వస్తుంది అంటే దట్ మీన్స్ ఒకసారి అరగదు అంటారు. ఇంట్లో మదర్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గివ్ హాట్ వాటర్ ఆర్ ఎల్స్ ఫైబర్ ఫుడ్ ఇస్తారు. అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఇట్లా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అయ్యే న్యూట్రియంట్స్ అలా ఫుడ్ని పేరెంట్స్ ఇస్తారు మనకి. సో ఆ టైంలో ఏమవుతుంది, ఈజీగా మనకి ఎక్స్క్రీషన్ అవుతుంది. ఇట్ రెడ్యూస్ కాన్స్టిపేషన్, అలా స్టమక్ టైట్గా ఉండి డైజెషన్ ట్రబుల్ మన బాడీకి వచ్చింది అంటే దాన్ని కాన్స్టిపేషన్ అంటారు. ఆ కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలి అంటే వీ హ్యావ్ టు డ్రింక్ హాట్ వాటర్ అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇట్లా అంటే స్వీట్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే బాడీకి ఈజీగా డైజెస్ట్ అవ్వదు అన్నిసార్లు కూడా. సో ఈక్వల్గా మన బాడీకి ఏదైతే అవసరమో అవి మాత్రమే తీసుకోవాలి. సపోజ్ మిక్సీ జార్ ఎవ్రీబడీ నో, ఇప్పుడు మిక్సీ జార్లో మీ మదర్ ఫ్రూట్స్ కానీ ఏమైనా జ్యూస్కి యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసేటప్పుడు ఒక ఫ్రూట్ వేస్తారు, ఈజీగా మిక్స్ అవుతుంది మిక్సర్లో. కానీ అలా కాకుండా ఒక 4-5 ఐటమ్స్ ఒకేసారి హెవీగా ఉండే పోమోగ్రానైట్ పీల్ తీయకుండా అట్లాగే జస్ట్ అట్లా వేశారంటే ఏమవుతుంది, మిక్సీ ఇట్ గెట్స్ ట్రబుల్, సౌండ్ వస్తుంది అండ్ తొందరగా పీసెస్ అవ్వటానికి కూడా టైం టేకెన్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ మనం లైట్ అమౌంట్స్లో అవసరమైన ఫుడ్ని తీసుకున్నాము అంటే మన బాడీలో డైజెస్టివ్ సిస్టంలో ఈజీగా మిక్సప్ అయిపోయి మనకి జ్యూస్ అనేది ఫామ్ అయ్యి ఎనర్జీ ఫామ్ అవుతుంది. అలా కాకుండా హెవీ ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము, ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఏమవుతాయి, ఎలాగైతే మిక్సర్కి హెవీ అయిపోతుందో జ్యూస్ మిక్సర్లో, అలాగే మన బాడీకి కూడా ట్రబుల్ వస్తుంది. సో ఆ టైంలోనే జ్యూస్ తొందరగా ఫామ్ అవ్వకుండా స్టమక్ పెయిన్ వస్తుంది, కాన్స్టిపేషన్. సో మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ మన బాడీకి ఎంత రిక్వైర్ అవుతాయో అంతవరకే వీ షుడ్ టేక్. ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో కాన్స్టిపేషన్ని తగ్గించి ఈజీగా మనకి డైజెషన్ అనేది జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో వీటిని రఫేజెస్ అంటారు, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. సో డైలీ వీ షుడ్ టేక్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, మిల్క్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ నట్స్, ఫైబర్ ఫుడ్ ఉండే ఐటమ్స్ తీసుకోవాలి. ప్రోటీన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ బాడీ. దిస్ ఆల్సో యాక్చువల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్ ఈజ్ ఇంపార్టెంట్. Proteins are made up of chemical compounds called amino acids. See here, very important bit, amino acids. Actually 20 amino acids ఉంటాయి. amino acids. ఈ ఎమినో అనేది వన్ కెమికల్. ప్రోటీన్స్ ఫామ్ అవ్వడానికి సపోజ్ బిల్డింగ్ బ్లాక్స్ తెలుసు అందరికీ, ఒకదానికొకటి ఇట్లా పైన ఒకదానికొకటి ఇట్లా ఫామ్ అవుతుంది బిల్డింగ్ బ్లాక్. ఇప్పుడు మన బాడీలో ఇట్లా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా బిల్డింగ్ బ్లాక్స్ ఫామ్ అయ్యేటప్పుడు అంటే బాడీలో మనకి మజిల్స్ ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎమైనో యాసిడ్స్ వీటికి ఇంపార్టెంట్. ఏ కెమికల్స్ ఇంపార్టెంట్? ఎమినో యాసిడ్స్. ఈ ఎమినో యాసిడ్స్ అండ్ అలాగే ఎనర్జీ, గ్లూకోజ్ ఎనర్జీ ఉంది కదా, అది కూడా, ఇవన్నీ కూడా యూజ్ అయ్యి మనకి బాడీలో ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. ఈ ప్రోటీన్స్ ఫామ్ అయ్యి మనకి మజిల్స్ ఫామ్ అవుతాయి. సో ప్రోటీన్స్ ఎందుకని హెల్ప్ అవుతాయి మనకి? మజిల్స్ బాగా ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. See, for example, here I wrote some of proteins. ఎగ్లో ఎగ్ వైట్లో మనకి ఉండే ప్రోటీన్ ఆల్బ్యూమిన్. నోట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్, ఆల్బ్యూమిన్. మిల్క్, నెక్స్ట్ వన్ ఈజ్ మిల్క్లో ఉండేదాన్ని కెసిన్. మిల్క్లో ఉండే ప్రోటీన్ కెసిన్. అలాగే వెజిటబుల్స్లో కూడా ఉంటాయి బట్ వెరీ స్మాల్ అమౌంట్స్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఫుడ్ సోర్సెస్, ఏ ఫుడ్స్లో ఉంటాయి ప్రోటీన్స్? మీట్, ఫిష్, ఎగ్స్, డైరీ ప్రోడక్ట్స్ అంటే పన్నీర్, చీజ్, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది, హెవీ ప్రోటీన్ ఉంటుంది. సో పన్నీర్ వీ షుడ్ టేక్ మచ్.
ఇన్ దిస్ పాండమిక్ కండిషన్, ఇప్పుడు కరోనా వైరస్ పాండమిక్ కండిషన్లో మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వై బికాజ్ మీన్స్ ఈ ప్రోటీనే ఆ డిసీజ్ని ఎగైనెస్ట్గా ఫైట్ చేయడానికి కావాల్సిన యాంటీబాడీస్ని బాడీలో మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకని ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఈ ప్రోటీన్ ఫుడ్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఇలాగే మీట్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ అంటే ఎక్కువగా మిల్క్, బటర్, ఆఫ్టర్వర్డ్స్ ఎగ్, డైలీ ఎగ్, పన్నీర్, ఈ ఐటమ్స్ అన్నిటిని, పౌల్ట్రీ అంటే మనకి ఎగ్ ఐటమ్స్. సో ఇవన్నిటిని ఎక్కువగా తీసుకున్నారు అంటే మన బాడీకి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. ఆ ప్రోటీన్స్ వైరస్ని తట్టుకునే శక్తిని మన బాడీకి ఇస్తాయి. దట్ మీన్స్ ఆ వైరస్ ఎగైనెస్ట్గా మన బాడీలో ఫైట్ చేసే యాంటీబాడీస్ అంటారు. వాట్ దోస్ వన్స్? యాంటీబాడీస్. యాంటీబాడీస్ అంటే ప్రోటీన్స్. ఇలా డిసీజ్ని కాజ్ చేసే వాటిని ఏమంటాం? యాంటీజెన్స్ అంటాం. యాంటీజెన్స్. సపోజ్ వైరస్ ఉంది మన బాడీలోకి, ఇప్పుడు ఎంటర్ అయినప్పుడు దాన్ని యాంటీజెన్ అంటారు. అంటే మన బాడీకి అది కొత్తది, మన బాడీలో లేనిది, బయట నుంచి వచ్చింది, దాన్ని యాంటీజెన్. ఈ యాంటీజెన్ని కిల్ చేసే కెపాసిటీ ప్రోటీన్స్కి ఉంది. వాటిని యాంటీబాడీస్ అంటారు. అంటే మన బాడీ సిస్టమ్ వెంటనే ఏం చేస్తుంది? సో కొత్తది యాంటీజెన్ బయట నుంచి వచ్చింది, ఇది మన బాడీకి సంబంధించింది కాదు, మన బాడీకి హార్మ్ చేస్తుంది అని మన ఇమ్యూన్ సిస్టమ్, విచ్ సిస్టమ్? ఇమ్యూన్ సిస్టమ్. ఏమంటామంటే ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఇమ్యూన్ సిస్టమ్ అంటే దీని పని ఏంటంటే బాడీలోకి ఏ కొత్త డిసీజ్ కాజ్ చేసే ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చాయని వీటన్నిటిని చూసి వాటి ఎగైనెస్ట్గా బాడీలో ఆ వైరస్ వాటిని కిల్ చేయడానికి కొన్ని యాంటీబాడీస్ని ప్రొడక్షన్ చేస్తాయి. దేన్ని ప్రొడక్షన్ చేస్తాయి? యాంటీబాడీస్. యాంటీబాడీస్ అంటే ఏం లేదు, యాంటీబాడీస్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. యాంటీబాడీస్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ మన బాడీకి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ఎక్కువగా ఎగ్, పన్నీరు, అలాగే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, నట్స్, వీటన్నిటి నుంచి మనకి ఈ ప్రోటీన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ప్రోటీన్ ఫుడ్ని తీసుకుని డైలీ యోగా, ఎక్సర్సైజులు చేస్తే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది హెల్తీగా వర్క్ అవుతుంది. అండ్ వీ విల్ గెట్ ద కెపాసిటీ టు ఫైట్ అగైనెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ద డిసీజ్. సో న్యూట్రియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చెప్పాను ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని స్టార్టింగ్లో, బికాస్ ఇట్ ఎన్హాన్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ ప్రోటీన్స్ ఎలా ఫామ్ అవుతాయి? అమైనో యాసిడ్స్ అనే కెమికల్స్ తోటి ఫామ్ అవుతాయి. అలాగే మన బ్లడ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. మన బ్లడ్లో ఉండే ప్రోటీన్నే బ్లడ్లో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్. బ్లడ్లో ఉండే ప్రోటీన్ ఏంటి? హిమోగ్లోబిన్. సో ఎగ్లో ఆల్బ్యూమిన్, మిల్క్ కేసిన్, బ్లడ్లో ఉండే ప్రోటీన్ నేమ్ హీమోగ్లోబిన్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఫ్యాట్. See here, ఫ్యాట్ అనేది ఎలా యూజ్ అవుతుంది? అసలు ఫ్యాట్ బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది? ఫ్యాట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ గ్లూకోజ్ ఓన్లీ. దట్ మీన్స్ జనరల్గా మనం తీసుకునే రైస్ నుంచి మన బాడీకి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా హెవీ ఆఫ్ జంక్ ఫుడ్ కానీ ఏదైనా తీసుకున్నాము, ఇప్పుడు అదంతా స్వీటే, ఆ స్వీట్ చాలా హెవీగా ఉంటుంది. ఆ హెవీ ఆఫ్ స్వీట్ ఏమవుతుంది? ఇప్పుడు బాడీకి జస్ట్ కొంచెం గ్లూకోజ్ అవసరము, ఆ గ్లూకోజ్ తోటి బాడీ యాక్టివిటీస్ సరిపోయినాయి. కానీ నువ్వు హెవీ ఐటమ్ జంక్ ఫుడ్ని తీసుకున్నావు బాడీలోకి, ఇప్పుడు ఆ జంక్ ఫుడ్లో ఉన్న కొంచెం గ్లూకోజ్ కూడా బాడీకి యూజ్ అవుతుంది. కానీ జంక్ ఫుడ్లో హెవీ ఆఫ్ షుగర్ ఉంటుంది. ఆ షుగర్ అంతా కూడా ఎలా ఫామ్ అవుతుందంటే మనకి బాడీలో ఫ్యాట్గా ఫామ్ అవుతుంది. అంటే నీ బాడీకి ఒక 10 స్పూన్స్ ఆఫ్ గ్లూకోజ్ అవసరం అయితే అంతవరకే వాడుతుంది. కానీ జంక్ ఫుడ్ వల్ల ఒక 30 స్పూన్స్ ఆఫ్ గ్లూకోజ్ బాడీలో ఉంటుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా. అలా ఆ 30 ఏమవుతాయి? ఒక 10 యూజ్ చేసుకొని ఆ 20 కూడా ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. అంటే మనకి యూజ్ అయిన షుగర్ని కార్బోహైడ్రేట్స్గా చెప్పచ్చు. హెవీ అయిన కార్బోహైడ్రేట్స్ ఎలా ఫామ్ అవుతాయి? మనకి ఫ్యాట్స్గా ఫామ్ అవుతాయి. అదే మనకి ఒబేసిటీ. ఏమంటాం? ఒబేసిటీ.
సో ఆ ఫ్యాట్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి? సో ఫ్యాట్స్ కూడా మనకి యూజ్ అవుతాయి, బట్ ఇన్ ద లిమిటెడ్ కండిషన్స్లోనే మనకి యూజ్ అవుతాయి. హెల్ప్స్ ఫర్ గ్రోత్ అండ్ హెల్దీ స్కిన్. మన గ్రోత్కి యూజ్ అవుతుంది. దేనికి యూజ్ అవుతుంది? గ్రోత్కి యూజ్ అవుతుంది. సపోజ్ హియర్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఐటమ్ తీసుకున్నాం, గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఒక 1 డే ఫుడ్ ఐటమ్ తీసుకోవడం కుదరలేదు, 2 డేస్ కుదరలేదు, ఫీవర్ ఏదైనా వచ్చింది, 3 డేస్ ఫుడ్ తీసుకోలేం, బట్ వీఆర్ అలైవ్. మనం నీరసంగా ఉన్నా కానీ వీఆర్ అలైవ్ ఇన్ ద కండిషన్ ఉంటాం. మనం ఎలా ఉంటామంటే ఈ బాడీలో తీసుకున్న షుగర్ కంటెంటు ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. ఆ ఫ్యాట్ మనం ఎప్పుడైనా బాడీలో అన్నం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ ఫామ్ అవ్వనప్పుడు ఈ మిగిలిన ఫ్యాట్ని సెల్స్ అన్నిటికీ గ్రోత్కి ఇది సప్లై చేస్తుంది. అంటే కార్బోహైడ్రేట్ లేనప్పుడు ఈ ఫ్యాట్ అనేది హెల్ప్ అవుతుంది, స్టోర్ అవుతుంది బాడీలో. అందుకే ఫ్యాట్ అనేది ఎక్కువగా మన బాడీలో స్టోర్ అయినప్పుడు ఎక్కువగా ఫ్యాటీ అవుతాము. అది తగ్గించుకోవాలి అంటే వీ విల్ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్. ఎందుకంటే నీకు అవసరమైన గ్లూకోజ్ కంటే ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటున్నావు. ఆ టైంలో ఏం చేస్తారు? డైట్ చేస్తారు. ఎందుకని డైట్ చేస్తారు? సరిగ్గా తినరు. ఎందుకు తినరు? ఆ టైంలో బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కార్బోహైడ్రేట్స్గా మన బాడీకి యూజ్ అవ్వటానికి. సో ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే ఆ వీక్నెస్ తోటి కొన్ని సెల్స్ అనేవి డ్యామేజ్ కూడా జరుగుతుంది. దట్ మీన్స్ యోగా, సూర్య నమస్కారాస్ ఇట్లా అన్నీ చేసుకొని ఈ న్యూట్రియంట్స్ని ఈక్వల్ అమౌంట్స్లో తీసుకుంటూ ఉంటే ఆ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. కానీ ఒక్కసారిగా ఫ్యాట్ని వీ షుడ్ నాట్ రెడ్యూస్. సో హియర్ ఫ్యాట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫ్యాట్ మనకి హెల్ప్స్ ఫర్ గ్రోత్ అండ్ హెల్దీ స్కిన్. ఇట్ ఎన్హాన్స్ ద టేస్ట్. ఫుడ్ ఐటమ్స్కి టేస్ట్, జంక్ ఫుడ్, స్వీట్స్, కేక్స్, ఫుడ్ ఐటమ్స్లోకి టేస్ట్ వస్తుంది షుగర్కి. ప్రొవైడ్ ఎనర్జీ. ఇది కూడా ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది, బట్ అవసరమైన దానికంటే ఎక్కువ ఎనర్జీ. ఇట్ క్యారీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. దట్ మీన్స్ ఇది వైటమిన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. అంటే వైటమిన్స్ మన బాడీలో మనకి ఉండవు, ఇది కూడా న్యూట్రియంట్స్ ద్వారానే తీసుకుంటాం, ఫుడ్ ద్వారా. ఆ వైటమిన్స్ ఫుడ్ ద్వారా తీసుకున్నప్పుడు కొన్ని వైటమిన్స్ ఏమవుతాయంటే ఫ్యాట్లో డిజాల్వ్ అవుతాయి. అంటే ఫ్యాట్లో కలుగుతాయి. ఇప్పుడు మిల్క్లో షుగర్ వేస్తే ఎలా కరుగుతుందో అలాగే లోపల ఉన్న ఫ్యాట్లో ఈ వైటమిన్స్ మిక్స్ అయిపోయి ఇవి బ్లడ్ ద్వారా బాడీ అంతా కూడా మూవ్ అవుతాయి. సో వైటమిన్స్ అనేవి బాడీకి కూడా యూజ్ అవుతాయి. సో ఈ వైటమిన్స్ని హూ విల్ క్యారీ? ఫ్యాట్స్ ఓన్లీ క్యారీ. ఓన్లీ సమ్ ఆఫ్ వైటమిన్స్. కొలెస్ట్రాల్ అనేది కూడా ఫ్యాట్. లిపిడ్స్ అంటాం కదా, కొలెస్ట్రాల్. ఫ్యాట్ లైక్ సబ్స్టెన్స్. ఇది కూడా ఫ్యాట్ లైక్ సబ్స్టెన్స్. అంటే మన బాడీకి ఎనర్జీకి ఇది ఇంపార్టెంట్. ఫ్యాట్ లైక్ సబ్స్టెన్స్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. అంటే ఎవ్రీ సెల్ ఎనర్జీకి ఇంపార్టెంట్. ప్రతి సెల్ మనకు గ్రో అవ్వాలి. మీరు గ్రో అవ్వడానికి మిల్క్ ఇట్లా డైలీ ఫుడ్ ఐటమ్స్ మీ పేరెంట్స్ ఇస్తారు, హెల్దీ ఐటమ్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకని? అది గ్రోత్కి. ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ఉంటాయి ఇవి? ఆయిల్స్, మన ఇళ్ళల్లో వాడే ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, అలాగే నెక్స్ట్ కోకోనట్, పారాషూట్. జస్ట్ వన్స్ పారాషూట్ ఆయిల్ కానీ ఏదన్నా కోకోనట్ ఆయిల్ ఆర్ఎల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంట్లో కవర్ ఐటమ్స్ ఉంటే వాటి బ్యాక్ చూడండి, కొలెస్ట్రాల్, ఫ్యాట్ పర్సంటేజ్, ఇట్లా అన్ని పర్సంటేజెస్ ఉంటాయి. జస్ట్ వన్స్ లుక్ ఎట్ దోస్ థింగ్స్. యానిమల్ ప్రోడక్ట్స్, స్వీట్స్లో హెవీ ఉంటాయి, ఆయిల్స్లో హెవీ ఉంటాయి. సో ఫ్యాట్స్ అనేది మన బాడీకి ఇంపార్టెంటే, బట్ ఇన్ ద లిమిటెడ్ అమౌంట్స్లో మనకి ఇంపార్టెంట్. ఈ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వాలి మన బాడీలో అంటే మనకి వైటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ డి అనేది బాడీలో మనకి ఫామ్ అవ్వదు, ఏ వైటమిన్ కూడా బాడీలో ఫామ్ అవ్వదు, బట్ వైటమిన్ డి అనేది బాడీలో ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుంది అంటే సన్ నుంచి మనకు వైటమిన్స్ వస్తుంది అంటారు. యాక్చువల్గా జరిగేది అది కాదు. మన బాడీలో ఉండే ఈ ఫ్యాట్ మనం సన్ రైస్ మన బాడీకి తగలటం వల్ల ఆ సన్లైట్ మన బాడీలోకి మూవ్ అయ్యి ఆ ఫ్యాట్ తోటి కలిసి సన్లైట్ తోటి కొలెస్ట్రాల్ అనేది మనకి ఫామ్ అవుతుంది. వైటమిన్ డి. ఏంటది? వైటమిన్ డి. వైటమిన్ డి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బోన్స్ గ్రోత్. ఎముకలు గట్టిపడతాయి అంటారు సన్లైట్లో ఉన్నారు అంటే. చిన్న బేబీస్ని సన్లైట్లో ఉంచుతారు. ఎందుకంటే ఈ వైటమిన్ డి అనేది బాడీలో ఫామ్ అయ్యి బోన్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో ఓవరాల్లీ
what we discussed till now, nutrients are the chemical compounds. These are very very useful for the body growth, health, energy and regulations. Macronutrients and micronutrients. In macronutrients we discussed carbohydrates, glucose, lipids అంటే ఫ్యాట్స్, నెక్స్ట్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ తోటి మనకి డిసీజ్ తోటి అగైనెస్ట్గా ఫైట్ చేసే కెపాసిటీ బాడీకి వస్తుంది బై ప్రొడక్షన్ ఆఫ్ యాంటీ బాడీస్. ఇన్ నెక్స్ట్ సెషన్ we will discuss about micronutrients and balanced diet. Everyone note down all these things in one notebook and prepare well each and every line. Good luck.